రాష్ట్రంలో రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కరీంనగర్లో ధర్నాకు దిగుతుంది బీఆర్ఎస్. ఇక రాష్ట్రపతిని కలిసేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని ఆ పార్టీ బీసీ లీడర్లు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. అధికార ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్ల కోసం ఆందోళనలకు సిద్ధమయ్యాయి. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ కరీంనగర్లో ధర్నాకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఈ ధర్నాకు కేటీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసి తీరాల్సిందేనంటున్నారు. 50% మించి రిజర్వేషన్లు ఉండరాదని, ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని 9వ స్కెడ్యూల్లో చేర్చుకుంటే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదంటున్నారు. 9వ స్కెడ్యూల్లో కీలక అంశాలను చేర్చడం అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే ప్రారంభమైందని చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు? చిత్తశుద్ధి ఉంటే మీరు చేయవలసిన పని ఏంది? సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహాని కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు? అన్లెస్ శాసనసభలు కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు, వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. ఒకే అంశం మీద బిల్లు ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎప్పుడూ ఆమోదానికి నోచుకోదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. జీవోలు, ఆర్డినెన్స్లతో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదంటున్నారు.